ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ట్యాంకర్ పక్కన ఇంకో కెమెరా కూడా ఉంది. బహుశా అందులో కూడా రికార్డ్ అయి ఉండొచ్చండి. ఆ ఫోన్ ఇవ్వండి. హలో, వాటర్ ట్యాంక్ దగ్గర ఇంకో సీసీటీవీ కెమెరా ఉందంట కదా, నాకు ఆ ఫుటేజ్ కూడా వెంటనే కావాలి. కానిస్టేబుల్ సార్, తాళంతి. కార్ తాళాలు కాదయ్యా, గంగ ఉన్న లాకప్ తాళాలు తీసి గంగని బయటికి తీసుకురా. ఎందుకు సార్? తాళాలు తీయమంటే ఎందుకంటావేంటయ్యా? నేనన్నది ఇప్పుడు ఈ రివాల్వర్ని ఎందుకు బయటికి తీశారంటున్నాను సార్. నేనన్నది ఆ తాళాలు తీయమని, నేనేం చేస్తానో చూడమని కాదు. తే. సరే సార్. మళ్ళీ ఎందుకు చేతులకు వేడిలేస్తున్నావు? పారిపోకుండా ఉండాలని. లాకప్ తాళం తీయమన్నది నువ్వే, మళ్ళీ నువ్వే రిస్క్లో పడతావు. నువ్వు తప్పించుకొని పారిపోయే రకం కాదని నాకు తెలుసు గంగా. అలాంటప్పుడు ఎందుకు వేడిలు వేయడం? భయమేస్తుందా? జాలేస్తుంది. పాపం, ఎవరి రాతలో ఏం రాసుంటుందో ఏంటో అని నిన్ను చూస్తే నిజంగా జాలేస్తుంది. నిన్ను చూస్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుంది? ఈ రోజుతో నీ కథ ముగిసిపోతుందనిపిస్తుంది. ఎవరి కథ ముగిసిపోతుందో తేల్చుకుందాం రా. ఎక్కడికి తీసుకెళ్తున్నారు సార్? నువ్వు అడిగినా చెప్పడు, కానీ నేను చెప్తాను విను. నన్ను ఎక్కడికి తీసుకెళ్ళినా తిరిగి వచ్చేది నేను మాత్రమే. చూస్తాంగా తిరిగి వచ్చేది ఎవరా అని. ఎక్కు. ఇవాళ నిన్ను ఎన్కౌంటర్లో వేసేస్తే మా నాన్నకి శత్రువులు లేకుండా పోతారు. పక్కకు తప్పుకో. నా కార్ కింద పడి చావాలనుకుంటున్నావా ఏంటి? నువ్వు కారు దిగడం కాదు బ్రదర్,
నీ బ్రదర్ ఇన్ లాని కిందకి దింపు. నేను తనని తీసుకెళ్ళాలి. ఎక్కడికి తీసుకెళ్తున్నావు దేవా? ఎక్కడికి తీసుకెళ్తున్నావు దేవా? ఎక్కడికి తీసుకెళ్తున్నావు దేవా? గంగా ఎస్పీ గారు వచ్చారు, నువ్వు కారు దిగు. ఈరోజు ఆదివారం, కోర్టుకు సెలవు, కోర్టుకు సెలవు, కోర్టుకు సెలవు. హాలిడేస్ లో కూడా పని చేసే కోర్ట్ ఏదైనా ఉందేమో సార్? ఈరోజు స్పెషల్ కోర్టు ఉంటుంది సార్, అక్కడికి తీసుకెళ్తున్నాను. జడ్జి గారు ఎవరు? అదే కె నారాయణమూర్తి గారు సార్. నారాయణమూర్తి గారు రిటైర్ అయిపోయి సంవత్సరం దాటింది. నీకు ఎవరు జడ్జో, ఎవరు డ్యూటీ చేస్తున్నారో కూడా తెలియదు. అసలు ఏ ఇన్ఫర్మేషన్ తెలియని వాడివి నువ్వేం పోలీసు అయ్యా? సరైన సమాచారం ఉండదు కానీ జేబులో మాత్రం బుల్లెట్లు నింపిన రివాల్వర్ ఉంటుంది సార్. లోడెడ్ గన్ ఎందుకు తీసుకెళ్తున్నావు? అది నేరస్తులు తప్పించుకొని పారిపోకుండా ఉండడానికి. తప్పించుకోకూడదంటే బేడీలు కానిస్టేబుల్ చేతికి, గంగ చేతికి ఇద్దరికి వేయాల్సింది. అప్పుడెలా పారిపోతారు? నేరస్తులు పారిపోవచ్చు, కానీ గంగా బాబా ఏ నేరం చేశాడని పారిపోతాడు దేవా సార్? అదే వాటర్ ట్యాంక్లో విష పదార్థాలు కలిపి ఊళ్ళో వాళ్ళు తాగేలా చేసి వాళ్ళకి ప్రాణాపాయ స్థితి కల్పించాడు. అందుకే సార్, అందుకే అరెస్ట్ చేశాను. విష పదార్థం అని నీకెలా తెలుసు? అదే సార్, అందరూ ఆ నీళ్లు తాగి ఇబ్బంది పడ్డారంట. నేను అదే అడుగుతున్నాను. అది విషం అని నీకెలా తెలుసు? ల్యాబ్లో ఏమైనా టెస్ట్ చేశారా? రిపోర్ట్ ఉందా? ఇంకా చేయలేదు సార్. మరి తెలియనప్పుడు అది విషం అని నువ్వెలా చెప్తావు? విషం కాబట్టే వాళ్ళు సఫర్ అయ్యారు సార్. షటప్ షటప్ షటప్. ఏది ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదు. అన్యాయంగా ఒకళ్ళని అరెస్టు చేసి వాళ్లే నేరస్తులని కేసు మూసేయాలనుకుంటున్నావా? వాటర్ వాల్వ్ తిప్పింది గంగే సార్. నీకెలా తెలుసు? ఊరి సర్పంచ్గా ఏ ప్రమాదం వచ్చినా తనే తీరుస్తానని ప్రమాణం చేశాడు సార్. చిన్న చితకాన్ని చూడకుండా అన్నిట్లో తలదూర్చే ఈ గంగే ఊరికి తలవంపులు తెచ్చేలాగా నీళ్లలో రసాయనాలేవో కలిపాడు సార్. జస్ట్ స్టాప్ ఇట్ ఐసే, స్టాప్ ఇట్ ఐసే, స్టాప్ ఇట్ ఐసే. నువ్వు ఏది పడితే అది ఊహించేసుకొని కేసు ఫైల్ చేయడానికి నీకు రైట్స్ లేవు. ల్యాబ్ రిపోర్ట్ ఉంటే తప్ప అది విషయం అని చెప్పలేము. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.